क्या हम क्रिसमस पर्व मनाएं या नहीं? ఈ దినాలలో చాలామంది మరి కొంత సందేహం కలిగి ఉన్నారు. इन दिन में बहुत सारे लोग हैं इस विषय को लेकर शक करते हैं. అంటే క్రిస్మస్ పండుగని చేసుకోవాలని కొంతమంది, यानी कि कुछ लोग बोलते हैं हम क्रिसमस का पर्व को बनाना चाहिए. కొంతమంది ఏమంటారంటే క్రిస్మస్ పండుగను చేసుకోవద్దని. कुछ लोग कहते हैं कि क्रिसमस का पर्व नहीं बनाना चाहिए. ఎందుకంటే యేసు ప్రభు 25 డిసెంబరు తారీఖున పుట్టలేదని. क्योंकि कहते हैं कि यीशु मसीह दिसंबर 25 को ही पैदा नहीं हुआ. కొంతమంది మరి పుట్టిన ఆ 25 డేట్ మనకు తెలిసినా తెలియపోయినా ఆ 25ను పుట్టినా పుట్టకపోయినా మన పండగ చేసుకుందని కొంతమంది. तो इसलिए लोग बोलते हैं कुछ लोग चाहे दिसंबर 25 को पैदा हो या ना हो पर्व तो बनाएंगे बोलकर कुछ लोग. ఇలాంటి సందేహాలతోటి చాలా మంది మరి ముడిపడి ఉన్నారు. इस तरह के संदेश रखते शक रखते हैं कई सारे लोग. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? आखिर क्रिसमस का मतलब क्या है? కొన్నిసార్లు మనం తెలుసుకున్నాము, कई बार हमने जान चुका था, ఇంకా ఈ రోజు కూడా చెప్తాను మీకు. आज भी मैं बताऊंगा. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? आखिर क्रिसमस का मतलब क्या है? ఇది 2 పదముల కలయిక. ये 2 पदों का जोड़ना है. ఏంటది? क्या है? క్రైస్ట్ మాస్. क्राइस्ट और मास. క్రిస్మస్ क्रिसमस. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. क्रिसमस यानी कि क्राइस्ट मास. అంటే క్రిస్టోస్ అనగా క్రీస్తు అని అర్థం. क्रिस्टोस यानी कि मसीहा बोलकर अर्थ आता है. క్రిస్టోస్ అంటే క్రీస్తు అని అర్థము. क्रिस्टोस यानी कि क्रिस. క్రీస్తు అంటే అభిషక్తుడు. क्राइस्ट यानी कि अभिषेक. మాస్ అనగా ఆరాధన సమూహము. मास यानी कि झुंड और आराधना. అంటే ఈ క్రీస్తు ఆరాధన, यानी कि मसीह की आराधना. క్రిస్మస్ అంటే ఏంటి? क्रिसमस का मतलब क्या है कि క్రీస్తు ఆరాధన, मसीह की आराधना. క్రిస్మస్ దినము क्रिसमस के दिन క్రీస్తు ఆరాధన జరిగించుకుంటున్నాం. मसीह की आराधना हम करते हैं. అయితే కొంతమంది ఈ క్రిస్మస్ చేయటం అవసరమా? कुछ लोग बोलते हैं क्या जरूरी है क्या क्रिसमस बनाना? ఈ రోజే ఈ డిసెంబర్ 25నే క్రీస్తు పుట్టాడా क्या इसी दिसंबर 25 को ही मसीह पैदा हुआ था? అనే సందేహాలతోటి इस तरह का संदेह रखते हुए వీళ్ళ యొక్క హృదయాలని దేవుని వైపు నుంచి మరల్చుకుంటున్నారు. इस तरह अपने हृदय को परमेश्वर से हटा देते हैं. ఈ రోజు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. आज कुछ बातों को हम ध्यान से सुनेंगे. క్రీస్తు పుట్టిన తేదీ గాని, मसीह का पैदा हुआ डेट क्यों ना ఆ हो సంవత్సరము గాని या उस साल क्यों ना हो మనకి తెలియదు. हमें तो नहीं पता. అది అందరికీ తెలిసిన విషయమే. ये बात तो सभी जानते हैं. అయితే तो फिर లోకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం గనక మనం చదివితే, लूका का दूसरा अध्याय का अगर 8वें वचन पढ़ेगा तो లోకాసు వార్త लूका सुसमाचार का 2 का 8. 2వ అధ్యాయము 8వ వచనం. 2 का 8 लूका का. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. 8 से लेकर 11 तक हम पढ़े हैं. और उस देश में कितने गडरिये थे जो रात को मैदान में रहकर अपने झुंड का पहरा देते थे. और प्रभु का एक दूत उनके पास आ खड़ा हुआ और प्रभु का तेज उनके चारों ओर चमका और वे बहुत डर गए. तब स्वर्गदूत ने उनसे कहा, मत डरो, क्योंकि देखो मैं तुम्हें बड़े आनंद का सुसमाचार सुनाता हूँ जो सब लोगों के लिए होगा, कि आज दाऊद के नगर में तुम्हारे लिए एक उद्धारकर्ता जन्मा है और यही मसीह प्रभु है. అయితే కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొని చుండగా అని రాయబడి ఉంది. यहाँ 8वें वचन में लिखा है कि वहाँ उस देश की गडरिये जो है रात के मैदान में पहरा दे रहे थे. అంటే అది చలికాలం. तो ये है ठंडी समय. అది చలికాలం అని మనం గ్రహించాలి. ये ठंडी समय है करके हमें समझना होगा. అంటే డిసెంబరు 25 అంటే ఆ యొక్క ఇది చలికాలం వస్తుంది కాబట్టి గొర్రెల కాపరులు కూడా ఆ చలికాలమే పొలములో మందలు కాచుకుంటూ ఉంటారు. तो दिसंबर 25 जो है ठंडी मौसम में ही आती है,
तो यहाँ पे भी जो गडरी है जो अपनी भेड़ बकरियों को ठंडी मौसम में ही खेत में चराया लेने के लिए ले जाते थे। కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీనికి ఈ యొక్క ఆ క్రిస్మస్ విషయానికి వస్తే కొంచెం చరిత్రను మనం కూడా చూసుకోవటం కూడా చాలా అవసరం. अगर क्रिसमस के बारे में अगर देखना है तो इतिहास को देखना भी बहुत जरूरी है. అంటే ఆ యొక్క చరిత్రను మనం చూసుకోవాలి ముందు నుంచి. उससे इतिहास जो इससे पहले से है उससे भी हमें देखना चाहिए. కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తు శకము 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తు శకం 4వ శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. तो रोमी चक्रवर्ती जो है कांस्टेंट जो है ईस्वी 4वीं शताब्दी में ईसाई को క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. स्वीकार किया है. ఆయన తల్లిగారు కూడా యేసు ప్రభువుని స్వీకరించి ప్రభు కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలనే ఆశ కలిగి ఉండేదంట. उनकी माता भी जो प्रभु यीशु मसीह को स्वीकारी है और वो सोचते हैं कि प्रभु यीशु मसीह के लिए मैं कुछ ना कुछ करूं. ఏ విధంగానైనా యేసు ప్రభు యొక్క పండుగను మనం కూడా చేసుకోవాలి. हम भी मसीह यीशु का जन्मदिन का पर्व हमें भी बनाना चाहिए. ఎందుకంటే क्योंकि ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తును అంగీకరించక ముందు, क्योंकि ये चक्रवर्ती जो कांस्टेंटाइन है वो मसीह को स्वीकारने से पहले ఆ దినాలలో పాశ్చాత్య దేశాల్లో సూర్యదేవుని ఆరాధన జరుగుతూ ఉండేది. तो उन दिनों में यानी कि उस पाश्चात्य देशों में सूर्य की आराधना हुआ करता था. అనేకమైన అన్యజనులు कई सारे निजाति సూర్య యొక్క ఆరాధన జరుగుతూ ఉండేది. तो सूर्य देवता का आराधना करते थे. అయితే ఆ సూర్యదేవుని యొక్క ఆరాధన చేస్తున్న అన్యజనులందరూ కూడా క్రీస్తుని వెలిగిన తరువాత, जो जितने लोग सूरज की पूजा करते थे वो सब लोग मसीह को जानने के बाद తరువాత వీళ్ళు దీన్ని క్రిస్మస్ గా 25వ తారీఖున ఆచరించారని కొంత మరి బైబిల్ పండితులు గాని ఇంకా చరిత్రకారులు చెప్తున్నారు. तो वही लोगों ने क्रिसमस की आराधना करना शुरू करा बोलकर कुछ बाइबल के पंडित बताते हैं. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, एक और बात क्या है कि దీనికి ముందు इससे पहले అంటే ఈ కాన్స్టంటైన్ చక్రవర్తికి ముందు यानी कि कांस्टेंटाइन चक्रवर्ती से भी पहले ఐరేనియస్ అనే భక్తుడు జనవరి 6వ తేదీన యేసు ప్రభు యొక్క ఈ పండుగల్ని చేసుకోవటం జరిగేది. तो जनवरी 6 तारीख को यीशु मसीह का ये पर्व बनाया करते थे. ఎందుకని क्यों? ఈ 6వ తారీఖుని ఎందుకు చేసుకుంటారు? 6 तारीख को क्यों करते थे? ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే, क्यों करना पड़ा था? ఇక్కడ మనం క్రిస్మస్ తాత అని అంటాం కదా. हम क्रिसमस तो यानी कि सांता क्लॉज बोलते हैं ना. క్రిస్మస్ తాత, सांता क्लॉज. ఈ క్రిస్మస్ తాతని గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి మనం. तो इस सांता क्लॉज के बारे में भी कुछ जानना होगा. ఇక్కడ చూడండి, देखिए ఈ క్రిస్మస్ క్యారల్స్ లో क्रिसमस की कैरल्स में క్రిస్మస్ తాత డ్రెస్ వేసుకుని చాలా మంది ఆనందిస్తూ ఉంటారు. सांता क्लॉज का ड्रेस पहन के बहुत सारे लोग आनंदित होते हैं. అసలు ఈ క్రిస్మస్ తాత ఎవరు? कौन है ये सांता क्लॉज? అసలు ఆయన అసలు పేరు ఏంటంటే इनका असली नाम क्या है? సెయింట్ నికోలాస్. सेंट निकोलास. జాగ్రత్తగానండి, ध्यान से ఈ सुनिए. క్రిస్మస్ తాత ఎవరు? ये क्रिसमस का ये सांता क्लॉज कौन था? ఈయన అసలు పేరు ఏంటి? इनकी असली नाम क्या था? సెయింట్ నికోలాస్. सेंट निकोलास. ఈయన లూసియానా దేశంలో పత్రాసు పట్టణంలో క్రీస్తు శకము 300 సంవత్సరంలో జన్మించాడు. ये लुसियाना देश में और मसीह के पूर्व 300 में पैदा हुआ था. ఈయన తండ్రి బిషప్, తల్లి మంచి భక్తి పరురాలు. इनके पिताजी तो बिशप थे और माँ भी अच्छी भक्ति रखने वाली थी. ఈ నికోలాస్ బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. ये बचपन से परमेश्वर का भय मानने वाला था निकोलास. ఎందుకంటే क्योंकि తండ్రి ఏమో బిషప్, पिता तो बिशप ही थे, తల్లి మంచి భక్తురాలు. माँ भी अच्छी भक्ति थी. కాబట్టి इसलिए ఈ యొక్క నికోలాస్ కూడా మంచి భక్తిపరుడుగా, చిన్నతనం నుంచి కూడా భక్తిపరుడుగా పెరిగాడు. इसलिए निकोलास भी बचपन से भक्ति रखने वाला हुआ. తో అయితే ఈ నికోలాసు బాల్యం నుండి కూడా దేవుని యందంట చాలా భక్తి శ్రద్ధలతో ఉండేవాడంట. तो बचपन से ही परमेश्वर प्रति भक्ति रखता था. చిన్నతనంలోనే అంటే చిన్న ప్రాయంలోనే తల్లిదండ్రులు ఇరువురు చనిపోయారంట.
तो उनके माँ बाप दोनों उनके बचपन में ही गुजर गए थे, ఈయన ఒక్కగానొక్క కుమారుడు. एकलौता बेटा था. అయితే तो फिर వాళ్ళు మంచి ఆస్తిపరులు. वो बड़े धनी लोग थे, తన కుమారుని కొరకు గొప్ప ఆస్తిని సమకూర్చి పెట్టారంట వాళ్ళు. तो अपने बेटों के लिए बहुत कुछ संपत्ति इकट्ठा करके रखे थे. అయితే तो फिर నికోలాసులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే निकोलास के अंदर की अद्भुत लक्षण क्या था कि ధనాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. धन को बिल्कुल लक्ष्य में ध्यान नहीं देता. తన ధనాన్ని ఎవరికీ తెలియకుండా పంచిపెట్టడం ప్రారంభించాడు. तो अपने धन को लेकर किसी को पता तक भी ना चले इस तरह बांटना शुरू कर दिया. చిన్న ఒక ఉదాహరణ, ఎన్నో ఉదాహరణలు ఉండేవి కాబట్టి ఆయన గురించి అంత టైం మనకు లేదు కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తాను. उनके बारे में कई सारे दृष्टांत है बताने के लिए, समय नहीं है, इस वजह से छोटी सी दृष्टांत बताऊंगा. ఒక గ్రామంలో एक गांव में ఒక బీదవానికి 3 కుమార్తెలు ఉన్నారంట. एक गरीब को 3 बेटियां था. వారికి వివాహం చేయటానికి డబ్బులు లేనందున ఆ 3 కుమార్తెను బానిసలుగా అమ్మివేయాలనుకున్నాడంట. तो उनकी शादी करने के लिए उसके आदमी के पास पैसा नहीं था, इसलिए उन बेटियों को गुलामी के लिए बेचना चाहता था. ఈ సంగతి నికోలాస్కు తెలిసి ये बात जब निकोलास को पता चला, ఒక రాత్రి వేళ మరొక కంటికి కనపడకుండా డబ్బు మరియు బంగారంతో నిండినటువంటి సంచులంట బేదవాని ఆ ఇంటికి కిటికీ గుండా విసిరేసాడంట. तो उस एक रात को निकोलस ने क्या किया, पैसा और बहुत सारे जो कीमती चीजें ले जाकर उस गरीब के घर में खिड़की में से अंदर डाल दिया ताकि किसी को ना पता चले. ఆ బేదవాని కుమార్తెకు వివాహం జరిగిపోయింది. तो इस वजह से उस गरीब की बेटी को शादी हो गई. అలానే రెండవ కుమార్తె కూడా జరిగిపోయింది. इसी प्रकार दूसरी की भी शादी हो गई. ఇలా తెలియకుండా డబ్బు ఎవరేస్తున్నారని రహస్యంగా తెలుసుకోవాలని ఆ బేదవాడు నిర్ణయించుకున్నాడంట. उस गरीब आदमी ने सोचा कि कौन है इस तरह मेरे लिए गुप्त रूप में पैसा भेजता है करके అప్పటి जानना నుండి चाहा. ఈ పేదవాడు కిటికీ దగ్గరే ఆ రాళ్ళు చాటున పండుకొని ఆయన కాపలాగా వస్తూ ఉన్నాడంట. तो तब से ये गरीब जो है खिड़की की पास नीचे पत्थर थे, वहीं बीच में लेट कर चुपचाप देख रहा था. అయితే ఆ రాత్రి तो एक रात నికోలాసు निकोलास ఆ గోతాల్లో और बड़ी बड़ी बोरियों में డబ్బు బంగారం తీసుకొచ్చి सोना और पैसा ले आया, ఎవరికి తెలియకుండా कोई ना देखते हुए పడేయటం చూశాడు. फिर अन्न डालता हुआ उसने देखा. వెంటనే तुरंत ही ఆయన పట్టుకున్నాడు. तो उस गरीब ने उन्हें पकड़ लिया. ఆయన పట్టుకుని पकड़कर అడిగాడంట, वो पूछा, నువ్వెవరివి? आप कौन हो? అప్పుడు ఆయన గురించి అంతా తెలిసిపోయింది. तो तब जाके पता चला फलाना है बोलकर. అంటే అప్పుడు ఆయన గురించి అంతా కీర్తి అంతా ప్రచారం అయిపోయింది. तभी उनके बारे में यश फैल गई थी. అంటే ఈ నికోలాస్ అన్నాడంట, इस निकोलास ने कहा, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు, ये बात आप किसी से भी नहीं कहना, ఎవరితో అనొద్దు. किसी से भी नहीं कहना. ఇలాంటి ఆయన ఎన్నో కార్యాలు చేశాడంట. इस तरह उन्होंने निकोलास ने बहुत सारे कार्य किया था. ఆయన కూడా वो भी బిషప్ గా ఆయన కూడా యేసు ప్రభుని సేవ చేశాడు. तो वो भी बिशप हुआ, फिर प्रभु यीशु की परिचर्या करने लगा. అయితే ఆయన క్రీస్తు శకము 343 డిసెంబర్ 6న చనిపోయాడు ఆయన. तो ईस्वी 346 दिसंबर 6 में उनकी मृत्यु हो गई थी. యూరప్ లో డిసెంబర్ 6 నికోలాసు జ్ఞాపకార్థంగా వాళ్ళు బాగా విందులు చేసుకునేవాళ్ళు అంట. तो यूरोप में दिसंबर 6 तारीख को निकोलास को याद रखते हुए बड़ा बोझ दिया करते थे. అయితే तो फिर క్రమేణా దీనిని క్రిస్మస్ గా ఆరాధించేవాళ్ళంట. तो धीरे धीरे इस दिन को क्रिसमस बोलकर आराधना करना शुरू कर. ఆయన పేరు శాంటా క్లాస్ గా మార్చేశారు. तो उनका नाम तो इस तरह बदल दिया सांता क्लॉस करके. ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है, ఆయన నీలి రంగు బట్టలు ధరించేవాడంట. वो नीले कलर के कपड़े पहनते थे. నీలి రంగు బట్టలు. नीले कलर, ఆయన ఎర్రది కాషాయం బట్టలు కాదు ఆయన वो ధరించేది. लाल कपड़ा नहीं पहनता था, ఆయన నీలి రంగు బట్టలు ధరించేవాడు. वो नीला कलर का कपड़ा पहनता था. ఆయన బాగా లావుగా పొట్ట పెడతారు కదా, जैसे सांटो को हम ऐसा बहुत मोटा तगड़ा बनाकर टम्मी भी रखते हैं ना, ఆయన సన్నగా ఉండేవాడు. मगर सांता बहुत पतला दुबला था. ఎట్లా ఉండేవంట? कैसा था? శాంటా క్లోజ్ సన్నగా ఉండేవాడంట. सांता क्लॉस जो है पतला सा था, శాంటా క్లోజ్ సన్నగా పొడుగ్గా ఉండేవాడంట. तो पतला और लंबा था. పిల్లరా, प्रियो, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది. अभी आपको समझ में आया होगा. ఇప్పుడు ఈ 6వ తారీఖున ఈ క్రిస్మస్ ని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. 6 तारीख को ही वो लोग क्रिसमस बनाते थे. ఇది మెల్లమెల్లగా ఈ డిసెంబరు 25వ తారీఖున అన్యజనులు సూర్య ఆరాధన చేసుకునేవాళ్ళు. तो दिसंबर 25 को अन्य जाति लोग सूर्य की आराधना करते थे. ఇది కూడా ఈ ఎట్లా గొర్రెల కాపర్లు చలికాలం గొర్రెలు కాసుకుంటారో
जिस प्रकार भेड़ चराने वाले ठंडे समय में भेड़ चराते थे, ఇక్కడ ఈ విషయం కూడా మనకు చాలా ముఖ్యమైన విషయం. ये भी बड़ी खास बात है. ఎందుకంటే क्योंकि చలికాలము రాత్రి ఆమె ఎక్కువగా ఉంటది, పగలు తక్కువగా ఉంటది. तो ठंडे मौसम में ऐसा होता है कि रात लंबे समय होती है, दिन की छोटी समय होती ఈ రోజు మీకు రెండు నిదర్శనాలు చెప్తాను. है. तो उसके लिए दो दृष्टांत सादृश्य ఈ बताऊंगा. క్రిస్మస్ 25కు మార్చడానికి కారణం, ये क्रिसमस को 25 की तारीख में बदलने का कारण, ఈ రెండు చెప్పిన ఇంకొక విషయం మీకు చెప్తాను. ये दोनों की जानकारी लेने के बाद और बात बताऊंगा. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से सुने. క్రిస్మస్ అంటే ఈ డిసెంబర్ దినాలలో చలికాలం, అంటే చలికాలం ఏమో రాత్రి ఎక్కువగా ఉంటది, పగలు తక్కువగా ఉంటది. ये दिसंबर क्रिसमस यानी कि रात ज्यादा समय होती है, दिन की थोड़ी समय होती है. అందుకని इसलिए వాళ్ళు అన్ని జనులు సూర్యుడు ఉదయకాలం వచ్చి మంచి ప్రకాశమానముగా ఉన్నప్పుడు అంట, అమ్మా సూర్యుడు వచ్చాడని చెప్పి ఆ యొక్క చలికాలంలో ఈ ఎండకి వాళ్ళందరూ నిలబడి సూర్యుడిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళంట. तो ठंडे मौसम में जब सूरज निकलता था तो उस तापमान में वो खुश होते हुए बाहर खड़े होकर सूर्य की ओर देखते हुए सूर्य की आराधना करते थे. ఇంకొకటి ఏంటంటే, एक और बात क्या था, ఈ క్రైస్తవేతరులు అంటే క్రీస్తును నమ్ముకోని వాళ్ళు जो गैर मसीह जो है డిసెంబర్ 25 తేదీన दिसंबर के 25 में యూరోప్ లో తమ దేవతలకు పండుగను ఆచరించేవాళ్ళు. यूरोप में अपने देवताओं के लिए त्योहार बनाते थे. ఆ పండుగ పేరంట उस त्योहार का नाम సెటర్నిలియా, सेटर्निलिया అంటే శనిగ్రహ పండుగ यानी कि शनि ग्रह का पर्व అని పిలిచేవారు. इस तरह बुलाते थे. క్రైస్తవులందరూ ఆ రోజున ఆ శనిగ్రహ పూజ చేయకుండా ఈ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా క్రిస్మస్ గా ఆరాధించడం మొదలు పెట్టారు. तो इसलिए जो जितनों ने यीशु मसीह को विश्वास किया, ये सब के सब जो है उसी शनि ग्रह का पूजा न करते हुए क्राइस्ट मास बोलकर क्रिसमस की आराधना करना शुरू करा. ఒకటేంటి पहला क्या था, నిదర్శనము, सादृश्य, గొర్రెల కాపర్లు చలికాలం అంటే డిసెంబర్ నెలలోనే గొర్రెలు కాసుకుంటారు. भेड़ चराने वाले जो है दिसंबर के ठंडे मौसम में ही भेड़ चराते थे. రెండో విషయం ఏంటంటే, दूसरी क्या था कि డిసెంబర్ నెలలోనే చలికాలం కాబట్టి రాత్రి ఎక్కువగా ఉంటది, పగలు తక్కువగా ఉంటది కాబట్టి ఆ సూర్యుడు ఉదయకాలం వచ్చినప్పుడు ఆ ఆనందానికి వాళ్ళు పండగగా ఆచరణ చేసుకునేవాళ్ళు. तो रात ज्यादा होता था और दिन थोड़ी होती थी, और दिन में कभी सूरज आ गए तो सूरज की रोशनी में सूरज की पर्व बनाते थे. మూడో విషయం ఏంటంటే, तीसरा विषय क्या था, యూరోప్ లో తమ దేవతలకు పండుగను ఆచరించేవారంట అన్ని జనులు. यूरोप में अपने देवताओं का पर्व बनाते थे अन्य जाति. ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తుపూర్వ 4వ శతాబ్దములు, క్రీస్తు శకము 4వ శతాబ్దం రక్షణ పొందిన తర్వాత तो कांस्टेंटाइन चक्रवर्ती जो है ईस्वी 4वीं शताब्दी में उद्धार पाने के बाद అనేకమైన అన్ని జనులు ఈ క్రీస్తుని తెలుసుకున్నారు. कई सारे अन्य जाति ने मसीह को जान लिया. ఈ సూర్య ఆరాధన, ఈ శనిగ్రహ పూజ ఇవన్నీ మానుకుని యేసు ప్రభును 25వ తారీఖున ఆయనగా పుట్టాడని క్రిస్మస్ గా చేసుకుంటున్నారు. तो तब से ये सूर्य की आराधना, ये शनि ग्रह की पूजा छोड़कर यीशु मसीह का पैदा हुआ दिन 25 बोलकर दिसंबर के అంటే 25 में बना, క్రీస్తుని ఆరాధిస్తున్నారు, यानी कि मसीह की आराधना कर रहे हैं. క్రీస్తుని ఆరాధిస్తున్నారు. मसीह की आराधना कर रहे हैं. ఎందుకంటే क्योंकि ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ యొక్క ప్రచారములో ఆయన ఏమన్నాడంటే, अपने संदेश में उन्होंने क्या कहा था, జీవము లేని దేవుళ్లను అంతగా ఆరాధింపబడుచుండగా జీవము కలిగిన క్రీస్తు జననమును మనం ఎందుకు పండుగగా చేసుకోకూడదు? कांस्टेंटाइन चक्रवर्ती ने बोला था कि ये निर्जीव भगवान करके जो कहलाए जाता है उनके लिए इतना पर्व ये लोग बना रहे, तो जीवित परमेश्वर की पर्व हम क्यों नहीं बनाना चाहिए. అప్పటి నుంచి तब से ఈ చరిత్రకారులు గాని, ये इतिहास ఈ लिखने वाले, బైబుల్ యొక్క పండితులు ये बाइबल के पंडित जो हैं, వీరందరూ కూడా इन सब ఈ मिलकर క్రిస్మస్ ఆరాధనని ఆ యొక్క డిసెంబర్ 25 చేసుకుంటున్నారు. तब से दिसंबर 25 को क्रिसमस आराधना करना शुरू कर रहा. మనం ఏమనుకోవాలంటే, हमें क्या समझना चाहिए, 25న పుట్టాడో పుట్టలేదో, मान लीजिए 25 को पैदा हुआ हो या ना हुआ हो, పుట్టాడో పుట్టలేదో, हुआ हो या ना हुआ, అసలు పుట్టాడో పుట్టలేదా, आखिर वो पैदा हुआ कि नहीं हुआ, ఇది మనం కనుగొనాలి. इस बात को हमें ध्यान रखना. అసలు యేసు ప్రభు పుట్టాడా పుట్టలేదా, आखिर यीशु मसीह पैदा हुआ या नहीं, ఇది మనం తెలుసుకోవాలి. इस बात को जानना होगा. కాబట్టి యేసు ప్రభు పుట్టాడు కాబట్టి यीशु मसीह पैदा हुआ था, మనం इसलिए డేట్లు చూడకుండా, हम डेट को ना देखते हुए, మనం డేట్లు చూడొద్దు, डेट को ना देखते हुए మనం యేసు ప్రభుని
అంటే ఆయన ఆరాధన చేద్దాం. तो उनकी जन्मदिन की आराधना बनाया करें। ఇంకొక భక్తుడు ఏమన్నాడంటే, एक और भक्त ने क्या कहा, మనం మన సంఘాలలో ఉజ్జీవ పండుగలు చేసుకుంటున్నాము, हमारी कलिसिया में उज्जू आने के लिए पर्व बनाते हैं, సువార్త ఆరాధన పండుగలు చేసుకుంటున్నాము, सुसमाचार की आराधना के भी पर्व बनाते हैं, అనేకమైనటువంటి కోటాలు పెట్టుకుంటున్నాము. कई विभिन्न प्रकार की सभाएं भी चलाते हैं। అయితే యేసు ప్రభు పుట్టాడని 25నే చేసుకోవటం తప్పేందంట? तो यीशु मसीह का पैदा हुआ बोलकर दिसंबर 25 को बनाने में क्या गलत है? యేసు కోసం పుట్టాడు కదా. यीशु मसीह तो पैदा तो हो ही गया। ఇంకొక విషయం నేను చెప్తాను. एक और बात मैं बताऊंगा, ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళ పుట్టినరోజు చేస్తున్నారు. నిజంగా డేట్ అదే అసలు? आजकल बहुत सारे लोग अपने जन्मदिन बना रहे, क्या सच्ची में हकीकत में उसी दिन उसी समय में बना रहे क्या? పూర్వకాలంలో మన పెద్దలు पूर्व दिनों में हमारे बुजुर्ग लोग పిల్లలు స్కూల్లో చేర్చేటప్పుడు बच्चों को स्कूल में दाखिला करते वक्त పాస్టర్ అడిగేవాడు, तो मास्टर అడిగేవాడు, టీచర్ అడిగేవాడు, టీచర్ पूछता था, ఎప్పుడు పుట్టాడండి మీ పిల్లోడని. आपका बच्चा कब पैदा हुआ? మన పెద్దలు ఏం చెప్పారు తెలుసా? हमारे बुजुर्ग क्या बोलते थे पता है? అదేనండి, ఆ ఏప్రిల్ లో గాలివాన్ వచ్చింది చూసావా? तो अप्रैल में बड़ा तूफान आया था ना, ఆ గాలివాన్ వచ్చినప్పుడు ఆ గాలివాన్ తగ్గిపోయిందే, तूफान आके जब थम गया था ना, అప్పుడు పుట్టాడండి तब అంటాడు. पैदा हुआ करके बोलेगा। ఎప్పుడు గాలివాన్ వచ్చింది? कब आया था तूफान? ఎప్పుడు ఏప్రిల్ లో వచ్చింది? कब था अप्रैल में? ఎప్పుడు తగ్గిపోయింది? कब थम गया था? ఎప్పుడు ఈ పిల్ల పుట్టాడు? कब क्या पैदा हुआ था? వాళ్ళు ఏం చేసేవాళ్ళు, वो क्या करते थे? అటు ఇటుగా అందాజుగా अपनी अंदाजा से ఒక డేట్ తీసుకొని एक डेट निर्णय అది करते थे, పుట్టినరోజుగా నిర్ణయించారు. उसे निर्णय करते थे कि जन्मदिन है అసలు वो। పిల్లోడు పుట్టాడో పుట్టలేదా? आखिर ये बालक पैदा हुआ कि नहीं हुआ? ఇప్పుడు ఈ పిల్లోడు తీసుకెళ్లి 1వ క్లాస్ లోనో LKG లోనో లేకపోతే UKG లో చేరుతానే తీసుకెళ్ళాడు. इस बालक को ले जाकर चाहे आंगनवाड़ी में या तो फर्स्ट क्लास में दाखिल करने के लेके गया। పిల్లోడు లేకుండా వెళ్ళలేదుగా. बिना बच्चे का तो नहीं गया ना स्कूल। ఈ పిల్లోడు లేకుండా కనుక వెళ్ళినట్టుగైతే अगर बिना बच्चे का गया होगा అయ్యా అసలు పిల్లోడే లేడు, तब वो बोलते अरे आखिर बच्चा ही नहीं है। నువ్వేంది ఈ పిల్లోడిని స్కూల్లో చేర్చుకోమంటున్నావు? आप बोलते मेरे बच्चे को दाखिला करो स्कूल में, నువ్వేంది ఆయన పుట్టినరోజు చెబుతున్నావు उसके जन्मदिन क्यों बता रहे हो అని तुम? అనొచ్చు, इस तरह बोल सकते हैं, అనొచ్చు. बोल सकते हैं। పిల్లోడిని తీసుకెళ్తున్నాడు अपने కదా, बच्चे को अपने साथ लेके गया ना, పిల్లోడిని తీసుకెళ్లి बच्चे को लेके అయ్యేదిగో गया, నా కొడుకు అయ్యా, ये मेरा बेटा है, నా కొడుకు ये मेरा बेटा है, ఇతను స్కూల్లో చేర్చాలనుకుంటున్నాను इसे स्कूल में दाखिला कराना चाहता हूँ, కాబట్టి ఇదిగో నా పిల్లోడిని చేర్చుకో. इसलिए दाखिला कीजिए। పిల్లోడు పక్కనే ఉన్నాడు కాబట్టి बच्चा बगल में था इसलिए ఎప్పుడు పుట్టిన అడిగితే ఏం చెప్తాడు? कब पैदा हुआ करके पूछने पर वो क्या ఏదో बताएगा? గాలి వానుకోనో లేకపోతే తుఫాను వచ్చిందనో లేకపోతే ఏదో ఒకటి చెప్పి तो वो अपना अंदाजे से मौसम के अनुसार बाढ़ आई थी या तूफान आई थी या कुछ और हुआ था, उसी बात को वो याद रखता है, वो बात बता ఏదో ఒకటి చెప్పి इस तरह बताकर ఆయన స్కూల్లో చేర్చేవాడు. इस तरह स्कूल అంటే में పిల్లోడు ఉన్నాడు. क्योंकि बच्चे थे, बच्चे हैं। ఇదే విధంగా इसी प्रकार యేసుక్రీస్తు పుట్టాడు. यीशु मसीह पैदा हुआ है। ఏ డేట్ లో పుట్టాడో మనకి ఎందుకండి? कौन सा डेट में पैदा हुआ? కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉందండి. यहाँ నీకు पे एक और 3 बात- ఎవిడెన్స్ చెప్పాను నేను. मैं 3 बातें बताया हूँ आपको। 3 ఎవిడెన్స్లు. 3। 4వది ఏంటంటే चौथी क्या था? ముందు రోమన్ వారి యొక్క క్యాలెండర్ ఉండేది. पहले रोमियों का कैलेंडर हुआ करता ఆ था, తర్వాత జూలియన్ క్యాలెండర్ ఉండేది. उसके बाद जूलियन कैलेंडर हुआ करता था, ఆ తర్వాత గ్రెగేరియన్ క్యాలెండర్ उसके వచ్చింది. बाद ग्रेगोरियन कैलेंडर आ गया। ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ ఏం చేశాడంటే ग्रेगोरियन कैलेंडर ने क्या किया? ఇతను అనుకున్నాడు इसने सोचा ఈ ప్రపంచంలో इस दुनिया भर में మంచి గొప్ప వ్యక్తి अच्छा महान व्यक्ति, చరిత్ర తీసుకొని उसका इतिहास हम ले, తన పుట్టినరోజును తీసుకొని उसके जन्मदिन को लेकर దాని ద్వారా నేను క్యాలెండర్ చేయాలనుకున్నాను. उसी के द्वारा मैं कैलेंडर बनाऊंगा। ఇది జాగ్రత్తగా నండి. इस बात को ध्यान से सुनिएगा। అయితే तो फिर జూలియన్ जूलियन రోమన్ చక్రవర్తి रोमन चक्रवर्ती యుద్ధాలు చేశారు, इन्होंने युद्ध किया था, రక్తపాతాలు లిఖించారు. बड़ा लहू बहाया। ఆయన తీసుకోవడం ఇష్టం లేదు ఆయనకి, उन्हें इनका नाम लेना उन्हें पसंद नहीं आया, ఆయన తీసుకోవడం ఇష్టం లేదు. उन्हें लेना उन्हें पसंद नहीं అయితే आया। మూడో వ్యక్తి ఎవరు? तो तीसरा व्यक्ति कौन है? యేసు ప్రభు. यीशु मसीह। యేసు ప్రభు यीशु मसीह ఆయన రక్తము చిందించలేదు. उन्होंने दूसरों का लहू नहीं बहाया, ఎవరిని ఆయన యుద్ధాలు చేసి వాళ్ళ రక్తపాతం ఒలికించలేదు. तो किसी के साथ भी युद्ध नहीं किया, ना किसी का लहू बहाया, శాంతియుతం, शांति से అహింస, अहिंसा की ఆయన स्थिति గొప్ప में। పేరు తెచ్చుకున్నాడు ప్రపంచంలో. इस तरह यीशु मसीह ने दुनिया भर में अच्छा नाम అయితే कमाया। యేసు ప్రభు యొక్క జన్మతిథిని ఆ చరిత్రను తీసుకుని క్యాలెండర్ చేయడం మొదలు పెట్టాడు. तो यीशु मसीह का जन्म तिथि को लेकर ही कैलेंडर बनाना शुरू कर दिया। మనందరికీ తెలిసిన విషయం ధర్మశాస్త్రంలో हम सब जानते हैं व्यवस्था के अनुसार అబ్రహాంతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక నిబంధన చేశాడు. अब्राहम से परमेश्वर ने एक वाचा बांधा था। ఏమిటా నిబంధన అంటే क्या था वो वाचा? తన కుటుంబంలో పుట్టిన పిల్లవాడికి 8వ రోజు సున్నతి చెయ్యాలి.
उसके जो परिवार में पैदा हुआ बच्चे को 8वां दिन खतना कराना चाहिए। 8వ రోజు సున్నతి చేయాలి. 8वां दिन खतना कराना है। అది ఇజ్రాయేలులకి యూదులకి అబ్రహాం ద్వారా ఒక నిబంధన ఏర్పరిచాడు. तो अब्राहम के द्वारा यहूदी और इजराइल के खातिर एक बात चाहता है। అయితే तो फिर ఇప్పుడు యేసు ప్రభు గనక यीशु मसीह 25కి పుడితే अगर 25 तारीख को दिसंबर 25 को अगर पैदा हुआ हो, మన క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? हमारी कैलेंडर कहाँ से शुरू हो जाती है? జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. जनवरी से शुरू हो जाती है। జనవరి అంటే जनवरी यानी कि కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. नई साल करके शुरू कर देते हैं। అయితే तो फिर ఇక్కడ గ్రెగరియన్ ఏం చేశాడంటే ग्रेगोरियन के कैलेंडर क्या యేసు ప్రభు పుట్టిన తేదీ తీసుకొని यीशु मसीह का पैदा हुआ दिन को लेकर అక్కడ నుంచి 8 రోజులు, वहां से 8 दिन 8 రోజులు 8 दिन అంటే यानी कि లెక్కేసుకోండి. आप गिन लीजिए 25, 25, 26, 26, 27, 27, 28, 28, 29, 29, 30, 30, 31, 31, 1 కరెక్ట్ 1వ తారీఖు వస్తుంది. ठीक है, 1 तारीख आता है 8वां दिन। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए। కరెక్ట్ గా 1వ రోజు వస్తుంది. तो पहला तारीख आती है 8वां दिन। ఇది ధర్మశాస్త్రములో ఖచ్చితంగా 8వ రోజు సున్నతి చేయాల్సిందే. ठीक ठीक बिल्कुल व्यवस्था के अनुसार 8वां दिन खतना करना ही है। అదే రోజు యేసు ప్రభు మందిరానికి తన తల్లిదండ్రులు యేసేపు మరియమ్మ ఆ యేసు ప్రభుని తీసుకొని 8వ రోజు దేవాలయానికి వచ్చినట్టుగా కూడా లోకాసువార్తలో రాయబడి ఉంది. लूका सुसमाचार में लिखा गया था, यूसुफ मरियम जो है यीशु मसीह को जो बालक था 8 दिन का, उसे लेकर मंदिर में पहुंच गया करके लिखा हुआ है। ఆ రోజు సిమియోని యొక్క చేతుల్లో పెట్టి उस दिन सिमोन के हाथ में रखा ఆ था। రోజు సున్నతి చేయబడింది. उस दिन खतना किया गया ఎందుకంటే యేసు ప్రభు యూదులలో పుట్టాడు కాబట్టి. क्योंकि यीशु मसीह यहूदियों में पैदा हुआ। రావాల్సినటువంటి క్రీస్తు యూదుల నుంచే రావాలి, आने वाला मसीह भी यहूदियों से आना था। యూదులలో నుంచే రావాలి, मसीह में यहूदियों में అంటే से దావీదు గోత్రం నుంచి రావాలి. यानी कि दाऊद की गोत्र से। కాబట్టి इसलिए మరియమ్మ ఈ దావీదు గోత్రములో ఉన్నటువంటి నాతాను యొక్క వంశంలో ఉన్న వ్యక్తి కాబట్టి मरियम जो है दाऊद की गोत्र का नातान के वंश से है, కాబట్టి इसलिए ఆమె కుమార్తె ఆ యొక్క నాతాను యొక్క వంశం వచ్చినటువంటి ఆ మరియమ్మ యేసేపుకు ప్రధానము చేయబడింది కాబట్టి ఇరువురు ఆ బిడ్డని ఆ యొక్క దేవాలయంలో తీసుకొచ్చారు. इसलिए नातान के वंश से आई मरियम और यूसुफ के साथ उनकी मंगनी हुई थी। इनका जो यीशु पैदा हुआ था उन्हें लेकर मंदिर में आए थे। ఇంతవరకు క్లియర్ కదా? ये तो साफ साफ है ना? ఇంతవరకు క్లియర్ కదా? ये तो साफ है ना? ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? अभी हमें क्या समझ में आता है? సరేనండి, ठीक है, మీకు ఎన్ని చెప్పాను నేను, इतना कुछ तो बताया मैंने। ఇది చెప్పినా నమ్మకపోతే अगर इतना बोलने पर भी भरोसा नहीं किया जाए, చాలా మంది बहुत सारे लोग నమ్మరండి. नहीं भरोसा करते। సత్యాన్ని చెప్పినా నమ్మరు, सत्य को बताओ तो भी नहीं भरोसा करेंगे, వాక్యంలో ఉన్నటువంటి లేఖన భాగాల్ని నమ్మరు, वचन में लिखी गई बातों को भी भरोसा नहीं रखते। అసలు యేసు ప్రభు పుట్టుకే ఒక అనుమాన స్థితిలోకి వచ్చింది. यीशु मसीह का जन्मदिन को ही लेकर शंका करने लगा। ఇక్కడ మనం విన్నాం, ఈ మన మేకా గారు ఏమన్నాడంటే, तो हमने सुना था मीका ने क्या कहा था, మేకా గారు బెత్లెహేము ఎప్రాత నీలో నుండి ఇజ్రాయెల్ ఏలుబోవు రాజు వస్తాడని చెప్పారు. लिखा है कि बेतलहम एफ्राता तुम्हें से इजराइल कर प्रभुता करने वाला राजा ఇప్పుడు निकलेगा। లేఖన భాగంలో ప్రవక్త ఏమని చెప్పాడు? तो यहाँ पे पवित्र शास्त्र में नबी ने क्या యేసు कहा ఎక్కడ పుడతాడు? यीशु कहाँ पैदा होगा? బెత్లెహేములో పుట్టాలి बेतलहम में पैदा होना है, కదా? है ना? కానీ लेकिन యేసు ప్రభు పుట్టిన తరువాత यीशु पैदा होने के बाद ఈయన నజరేతు గలీలో నజరేతు గలీలో ఆయన జీవిస్తున్నాడు. तो गलील की नाजरत में वो जी रहे थे। అయితే ఇక్కడ డౌట్ వచ్చింది. यहाँ पे एक शक आ गया। ఈ యోహాను సువార్త 7వ అధ్యాయము यूहन्ना के 7वें अध्याय ఇక్కడ చూడండి. देखेगा, ఇక్కడ 40వ వచనం కనుక చూస్తే 7 का 40 देखेगा। జన సమూహములో చాలా మంది ఈ మాట విని నిజంగా ఈయన ప్రవక్తయే అని అన్నారంట. तब भीड़ में से किसी ने ये बातें सुनकर कहा, सचमुच यह है वे भविष्यद्वक्ता है। వేరే కొందరు అన్నారంట ఈయన క్రీస్తే అని మరి కొందరు అన్నారు. दूसरों ने कहा ये मसीही है। కొంతమంది అన్నారంట परंतु कुछ ने कहा క్రీస్తు గలీలో నుండి వస్తాడా? क्या मसीह गलील में से आएगा? బెత్లెహేము నుంచి రావాలి కదా. बेतलहम से आना है ना? బెత్లెహేము నుంచి రావాలి. बेतलहम से आना है, ప్రవక్త చెప్పాడు కదా. नबी ने बताया మరి था। గలిలీని వాడు కదా ఈయన, ये तो गलीली में है, మరి గలీల నుంచి ఎట్లా వస్తాడు? फिर गलील से क्यों आएगा? ఇది ఒక సందేహం. एक और डाउट। ఇక్కడ ఇంకొక విషయం కనుక చూస్తే यहाँ पे एक और बात को देखिए, ఇక 42వ వచనం 42वें वचन, దావీదు వంశము నుండి అంటే దావీదు నివసించిన బెత్లెహేము గ్రామములో నుండి క్రీస్తు వస్తాడని లేఖనం చెప్పటం లేదా?
42 में लिखा है, क्या पवित्र शास्त्र में ये नहीं आए कि मसीह दाऊद के वंश में से और बेतलेहम गांव से आएगा जहां दाऊद रहता था। దావీదు పుట్టినటువంటి ఆ బెత్లెహేము దావీదు పురము, वो दाऊद का नगर, మరి అక్కడి నుంచి రావాలి కదా. वहां से आना था ना। 42 వచనంలో ఈ 43 విధముగా జన సమూహంలో ఆయన గురించి భేదం వచ్చింది. अतः इसके कारण लोगों में फूट पड़ी। చూడండి, देखिए, ఆయన పుట్టికే ఒక సందేహం, उनका पैदा होना ही एक संदेह के साथ है। అయితే లేఖన భాగంలో చెప్పబడింది, और लिखी हुई बात वचन में बताया जाता है। లేఖన భాగంలో చెప్పబడింది ఏంటంటే, क्या बताया गया है? చూడండి, देखो, ఇక్కడ యేసుప్రభు పుట్టిన తర్వాత यीशु मसीह के पैदा होने के बाद ఈ జ్ఞానులు వచ్చి ఆయనకి బంగారము సాంబ్రాణి బోళం అర్పిన తర్వాత ज्ञानी आए थे, ज्योतिषी आके उन्होंने सोना मुरलोबन उनको चढ़ाया। ఈ హేరోదు దగ్గరికి వెళ్ళలే వీళ్ళు. हेरोद इसके पास नहीं गए लोग। అసలు ముందు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? सीधा ये लोग कहाँ गया? హేరోదు దగ్గరికి వచ్చారు. ज्ञानी हेरोद इसके पास गए ఆ थे, చుక్కని ఆ నక్షత్రాన్ని చూసి. वो तारा को देखकर। అది యెరూషలేములో నిలిచింది. यरूशलेम में खड़ा था। అయితే యెరూషలేముకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ బెత్లెహేం ఉంది. यरूशलेम की 10 किलोमीटर की दूरी के अंदर ही बेतलेहम అంటే था। 6 మైళ్ళు 6 मील 6 మైళ్ళు 6 मील అలా వచ్చి అక్కడ నిలిచిపోయింది. तो वहां आके खड़ा हो गया। వీళ్ళు ఎక్కడ, ఈ గొప్పవాడు ఎవరింట్లో పుడతాడంటే రాజులలోనే పుడతాడు. महान कहाँ पैदा होगा? महान इंसान राजाओं के घर में ही होगा। అప్పుడు హేరోదు ఆయన యోదయ ప్రాంతాన్ని ఏలుతున్నాడు. उस समय राजा हेरोद यहूदियों का प्रांत पर राज कर रहा। ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, उनके पास जाके అయ్యా మీ पूछा, ఇంట్లో గొప్పవాళ్ళు పుట్టారా అని. क्या आपके घर में कोई महान पैदा हुआ? మా ఇంట్లో ఎవరు పుట్టలేదండి. उसने कहा, मेरे घर में तो कोई नहीं हुआ। మరి నువ్వు నక్షత్రాన్ని చూసేవండి మేము. हमने तो आकाश में तारा को देखा। అప్పుడు నేను జ్యోతిష్కుని పిలిచాడు तब इन्होंने ज्योतिषियों को बुलाया। హేరోదు. हेरोदेस ने, అవునండి, हाँ जी, బెత్లెహేం ఎఫ్రాతా बेफरात जो बेतलेहम అక్కడ ఆ యొక్క క్రీస్తు పుడతాడని రాయబడి. वहां पे पैदा होगा करके लिखा हुआ बोला। ఈయనేమంటే పూజించి మీరు ఆయన తెలుసుకుని పూజించి నా దగ్గర రండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అన్నాడు. इन्होंने कहा था, आप जाकर उनके दंडवत करें और आइए मुझसे बताइए, मैं भी जाके दंडवत करूंगा। అయితే तो फिर ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయము मत्ती की दूसरी अध्याय 12వ వచనంలో 12 वचन में, ఏ రోజు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని కలలో దేవుని చేత హెచ్చరింపబడు చేత వారు మరో దారిని మీదుగా ఆ దేశం నుంచి వెళ్ళిపోయారు. तब सबने में ये चेतावनी पाकर कि हेरोदेस के पास फिर न जाना, वे दूसरी मार्ग से अपने देश को चला गया। తర్వాత 13వ వచనము, और 13 में देखो, వారు వెళ్ళిన తర్వాత యెహోవా దూత కలలో యోసేపుకు కనబడి, నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకి వెళ్ళిపోమని ఆయనే తెలియజేశాడు. 13 में लिखा कि उनके चले जाने के बाद प्रभु के एक दूत ने स्वप्न में उस सबको दिखाई देकर कहा, उठ उस बालक को उसकी माता को लेकर मिस्र देश को भाग जा। ఇంకేమన్నాడంటే, और क्या कहा? నేను చెప్పేంత వరకు నువ్వు అక్కడే ఉండు. जब तक मैं तुझसे ना कहूं तू वहीं रहना। అయితే ఆ విషయాన్ని తెలుసుకుని రాత్రి వేళే తన యొక్క భార్యని ఆ చిన్న పిల్లవాడు యేసయ్యని తీసుకుని యేసయ్య వెళ్ళిపోయాడు. तो उसके बाद कहने के अनुसार अपनी पत्नी को और यीशु मसीह जो बालक था लेकर चला ఇది गया। కూడా లేఖన భాగమే. ये भी लेखन बाग में वचन में लिखा 15వ हुआ। వచనము, 15 वचन। ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని రాయబడింది. तो लास्ट में लिखा, मैंने अपने पुत्र को मिस्र से बुलाया। ఆ ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన మాట ఇలా నెరవేర్చబడెను. इसलिए कि वचन जो प्रभु ने भविष्यद्वक्ता के द्वारा कहा था पूरा हो। ప్రవక్త ద్వారా ముందు చెప్పబడింది. नबी के द्वारा ही पहले बताया ఈయన गया था। పుట్టినాక ये पैदा होने के శిశువుగా बाद ఉన్నప్పుడే जब छोटा बालक ही ఈయన था, ఐగుప్తు వెళ్తాడని वो मिस्र जाएगा बोलकर पहले ही लिखा అది गया। ప్రవక్త ద్వారా తెలియజేయబడింది. वो नबी के द्वारा ही बताया गया అది था, నెరవేరాలి. वो भी पूरा होना है। ఆ తర్వాత उसके बाद ఈయన మరి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయడం జరిగింది. तो हेरोदेस के कहने के अनुसार 2 साल के बच्चे को खत्म करना। తర్వాత 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటే, मत्ती के 2 के 19 पड़ेगा तो ఏ రోజు చనిపోయిన తర్వాత యెహోవా దూత ఐగుప్తులో యోసేపు కలలో కనిపించి, हेरोद के मरने के बाद प्रभु के दूत ने मिस्र में यूसुफ को स्वप्न में दिखाई दिया। శిశువు ప్రాణాన్ని తీయాలని సూచన వారు చనిపోయారు గనుక నువ్వు లేచి శిశువుని అతని తల్లిని తీసుకొని ఇజ్రాయెల్ దేశకి వెళ్ళమని మళ్ళీ కలలో దేవునితో చెప్పింది. तो प्रभु का दूत स्वप्न में बताया, उठ बालक और उसकी माता को लेकर इजराइल के देश में चला जा, क्योंकि जो बालक के प्राण लेना चाहते थे वे मर गए। మీరు మళ్ళీ ఆయన ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. फिर से वो उस देश में आ गए। ఆ వచ్చిన తర్వాత ఏం తెలిసింది? उसके बाद क्या पता चला? అక్కడ 22వ వచనం यहाँ पे రాసింది, 22 वचन में लिखा है, అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదుకు మారుగా యోదయ దేశాన్ని పరిపాలిస్తున్నని విని అక్కడ వెళ్ళటానికి భయపడ్డాడు యోసేపు. तो परंतु यह सुनकर कि अरकिलाउस अपने पिता हेरोदिस की जगह यहूदियों पर राज्य कर रहा है, वहां जाने से डरा। అది
ఆ రాత్రి దేవుణ్ణి అడిగాడు, फिर परमेश्वर से मांगा, అయ్యా ఇతను మళ్ళీ చంపుతాడేమో, क्या पता ये ना मार डाले, ఏం చేయాలయ్యా అని. क्या करूं. మళ్ళీ కలలో దూత హెచ్చరించడం జరిగింది. फिर से सफर में चेतावनी मिला. అప్పుడు ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళని 22వ వచనం రాయబడింది. तो 22 वचन के आखिर में लिखा है कि तो गलील के प्रांत प्रदेश में ఈ चला. నజరేతు ఎక్కడుంది? नासरत कौन था? గలిలీలోనే ఉంది. गलीली में है. 23వ వచనం చదివితే 23 वचन में पड़ेगा तो, ఆయన నజరేయుడని పిలువబడతాడని ప్రవక్త ద్వారా చెప్పమైన మాట నెరవేరినట్లు నజరేతను ఊరికి వచ్చెను అని రాయబడింది. और नासरत नामक नगर में जा बसा ताकि वहां वचन पूरा हो जो भविष्यवक्ताओं के द्वारा कहा गया था, वे नासरी कहलाएगा. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారండి? ये सारी बातें किसके बारे में बता रहे हैं? క్రీస్తు. मसीह के बारे में. క్రీస్తు मसीह के बारे పుట్టడా పుట్టలేదా? में. पैदा हुआ कि नहीं हुआ? ప్రవక్తలు చెప్పారా చెప్పలేదా? भविष्यवक्ताओं ने कहा कि नहीं ఆయన कहा? పశువులశాలలో పుట్టడా పుట్టలేదా? वो पशुशाला में पैदा हुआ कि नहीं हुआ? జ్ఞానులు ఇల్లేరు వెళ్ళలేదా? ज्योतिष गए थे कि नहीं? గొర్రెలు కాసుకునే మళ్ళీ మంద కాపర్లు ఇల్లేరా వెళ్ళలేదా? गडरी गए कि नहीं गए? వాళ్ళు వెళ్ళి वो जाकर ఆ గొర్రెలు కాసుకునే ఈ గొర్రెలు ఆ కాపర్లు చూడండి, देखिएगा ఆ 12వ వచనం గనక చూస్తే 11వ వచనం మత్తయి సువార్త मत्ती की 2:11 2 का 11 देखिएगा. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకున్నట్టు మీరు చూసారని వారితో చెప్పాను. 11 में लिखा, उन्होंने उस घर में पहुंचकर उस बालक को उसकी माता मरियम के साथ देखा और मुंह के बल गिरकर बालक को प्रणाम किया और अपना अपना तैला खोलकर. వెంటనే పరలోక సైన్యం సమూహము, లోకాసువార్త అండి, మత్తయి కాదు, సారీ లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనము, लूका का 2 का 11. తర్వాత 12వ వచనం. अब 2 का 11 और 12. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. तब 13-14 में लिखा, तब एकाएक स्वर्गदूतों का 7 स्वर्ग का दल परमेश्वर की स्तुति करते हुए और ये कहते हुए दिखाई दिया, आकाश में परमेश्वर की महिमा, पृथ्वी पर उन मनुष्यों को जिनमें वे प्रसन्न है, शांति हो. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగినదంతా ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్లి సూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని వాళ్ళు మరి బెత్లెహేముకి వెళ్ళినట్టుగా రాయబడింది అక్కడ. तो 15 में लिखा है, जब स्वर्गदूत उनके पास से स्वर्ग को चला गया तो गडरियों ने आपस में कहा, आओ हम बेतलहम जाकर यह बात को जो हुई है और जिसे प्रभु ने हमें बताया है देखे. త్వరగా వెళ్లి మరియను యేసేపును తొట్టిలో పడుకున్న శిశువును వాళ్ళు చూశారు. और उन्होंने तुरंत जाकर मरियम और यूसुफ को जो चरने में उस बालक को पड़ा देखा. చూసారా చూడలేదా? देखा कि नहीं देखा? ఆ నక్షత్రం పుట్టిందా పుట్టలేదా? तारा उदय हुआ कि नहीं हुआ? అక్కడ నుంచి 3 జ్ఞానులు వచ్చారా రాలేదా? वहां से 3 ज्योतिष आए कि नहीं आए? వాళ్ళు వచ్చి वो आकर మరి హేరోదు యొక్క అక్కడ ఆ జ్ఞానులు శాస్త్రములు అందరూ కూడా బెత్లెహేములో పుడతాడు అని చెప్పారా చెప్పలేదా? तो उनके आने के बाद हेरोदेस के समूह के ज्योतिषियों ने कहा कि नहीं, बेतलहम में ही पैदा होगा मसीह. ఇదంతా చరిత్ర కాదా? ये सारा कुछ क्या इतिहास యేసు పుట్టాడా పుట్టలేదా? यीशु पैदा हुआ कि नहीं हुआ? ఇంకోటి 17వ వచనం చూస్తే లోకాసువార్త 2:17 लूका 17 में देखिएगा तो लूका వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పని మాటలు ప్రచురము చేసిరి. उन्होंने देखकर उन्होंने वे बात जो इस बालक के विषय में उनसे कही गई थी प्रकट की. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిపోయారు. और सब सुनने वालों ने उन बातों से जो गडरियों ने उनसे कही आश्चर्य किए. అంటే ఇవన్నీ జరగలేదా? ये सब कुछ हुआ का नहीं हुआ? పరిశుద్ధాత్ముడు బైబిల్లో రాయలేదా? पवित्रात्मा प्रभु बाइबल ग्रंथ में लिखवाई कि नहीं? మరి ఎందుకు ఈ మన క్రైస్తవులోని ఇన్ని భేదాలు? क्यों हमारी मसीहों में ही इतनी फूट? ఇంకోటి బైబిల్ ఏం రాయబడిందంటే, और क्या लिखा पता है? అన్య జనులు కూడా మన పైన ఇలాంటి సందేహాలు కుమ్మరించడానికి మనలో ఉన్న క్రైస్తవులే కారణమండి. इस तरह का शक मसीह की पैदाइश के लेकर शक करने वाले अन्य जाति के विषय में कहा जाए तो हम में जो मसीह है जो भरोसा नहीं करते, यही लोग कारण है. మనమే అన్ని జనులకి మనం అవకాశం ఇస్తున్నాం. हम ही अन्य जाति को इस तरह का क्वेश्चन करने का मौका दे रहे. ఈ ఆఖరి దినాలలో క్రీస్తు నామములో అనేక మంది వస్తారు నా నామంలో, అయినా వాళ్ళ యొక్క ఫలాలను బట్టి మీరు కనుగొనమని యేసు ప్రభు చెప్పాడు. यीशु मसीह ने कहा था, इन अंतिम दिनों में मेरे नाम से कई सारे लोग आएंगे,
फिर भी उनके फलों को देखकर पहचानो बोला था। ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే इस तरह के लोग क्या करते ఈ हैं, లేఖన భాగాలను పక్కన పెట్టి लिखी हुए वचन को बगल में रखते हैं। 25నే యేసు పుట్టాడా? क्या 25 को ही ఎవరు అంటున్నారు ఈ మాట? कौन बोल रही बात? మన క్రైస్తవులే, हम मसीह लोग ही, మన క్రైస్తవ బోధకులే, हमारे मसीह संदेशक लोग, మన క్రైస్తవుల కాపర్లే, चरवाहे हमारे कलिशा, వీళ్ళు విశ్వాసులు చెబుతున్నారు. ये लोग विश्वास से ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా कलिशा में रहने वाले भी, అవును हाँ మనం 25 ఎందుకు చేసుకోవాలి? हम क्यों बनाना चाहिए 25? సరే మేము 25 చేసుకుంటున్నామండి. चलो मान लीजिए हम 25 को बना रहे हैं, నువ్వు ఎప్పుడైనా చేసుకో, आप कभी तो कभी बनाओ, నువ్వు ఎప్పుడైనా చేసుకో. फिर कभी और बनाओ आप। మాకు యేసుప్రభు పుట్టాడు, तो हमारे लिए तो यीशु मसीह पैदा మాకు हो गया। ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, हमारे सामने इतना साबित करने वाला ఇన్ని विषय है, ప్రమాణాలు ఉండి इतना प्रमाण है हमारे सामने, మేము యేసుప్రభు పుట్టినరోజు చేసుకోవటమే, इसलिए यीशु मसीह का पैदाइश का दिन हम तो करेंगे, మేము చేసుకోవాలనుకుంటున్నాము, हम बनाना चाहते हैं గ్రాండ్ గా और చేసుకోవాలనుకుంటున్నాం. अच्छे से अच्छा धूमधाम से बनाना సంవత్సరానికి ఒకసారి యేసయ్య పుట్టాడు 25 తారీఖున మేము గ్రాండ్ గా चाहते हैं। साल చేసుకోవాలనుకుంటున్నాం. में एक बार यीशु मसीह पैदा हो गया बोलकर दिसंबर 25 को बड़ी धूमधाम से बनाना चाहते हैं। నువ్వు ఎప్పుడైనా చేసుకో, మరి फिर आप कभी और बनाओ, फिर చేసుకో. ఏమైంది? बनाओ, क्या हो गया फिर? మనకు తెలుగులో ఒక సామెత ఉంది, तेलुगु में कहावत है, ఈ మేసే గాడిదని అంటే కూసే గాడిది అంటే వచ్చి చెడగొట్టుద్దంట. तो चारा खाता है तो गधा, दूसरी गधा जो भोंकती है वो आके बिगाड़ देती है। యేసుప్రభు కూడా శాస్త్ర పరిచయం గురించి ఏమన్నాడంటే, यीशु मसीह ने शास्त्रीय परिचय से क्या कहा था? వీళ్ళు పరలోకానికి బారు, ये तो खुद स्वर्ग में जाएंगे नहीं, పోయే వాళ్ళని బానీరు. जो जाने वाले उनको भी नहीं जाने देंगे। వీళ్ళని గురించి పరలోక ద్వారాలందరూ బంద్ చేయబడి, इनके बारे में स्वर्ग का द्वार बंद किए गए हैं, వీళ్ళు బారు, ये खुद नहीं जाएंगे, పోయే వాళ్ళని బానీరు. जो जाना चाहते उनको भी नहीं जाने देंगे। ఇదే విధంగా इसी प्रकार వాళ్ళు చేయరు, वो खुद नहीं करेंगे, వాళ్ళు ఈ లేఖనాల భాగాలు నమ్మరు, वो लिखी हुई बातों पर भरोसा नहीं వాళ్ళు करते, చరిత్రను నమ్మరు, इतिहास को भरोसा नहीं करते, ఈ చేసే వాళ్ళు కూడా చేయలేరు. तो जो करते हैं उन्हें भी करने नहीं देते। మరి ఉద్యోగ కూటాలు ఎందుకు పెడుతున్నాను? तो बड़ी बड़ी सभाओं को क्यों आयोजन करते हो? ఎందుకు ఉద్యోగ కూటాలు పెడుతున్నా? क्यों रखते हो ऐसी बड़ी बड़ी सभाओं को? ఎందుకు సంఘారాధనలు చేస్తున్నా? क्यों कलिशा की आराधना करते हो? యేసుప్రభు పుట్టాడనేగా. यीशु मसीह पैदा हो गया बोलकर, పుట్టింది ఎక్కడ చచ్చిపోయాడు. अगर नहीं पैदा हो तो कैसे मर गए फिर? మరి నువ్వు ఆ పునరుద్ధాన పండుగ కూడా చేయబాకు, इसका मतलब तुम पुनरुत्थान का पर्व भी मत बनाओ, గుడ్ ఫ్రైడే చేయబాకు. गुड फ्राइडे का आराधना करो, ఎందుకంటే क्योंकि మరి నువ్వు క్రిస్మస్ చేయట్లేదు కదా. क्योंकि क्रिसमस नहीं कर रहे ना। నువ్వు క్రిస్మస్ చేయని వాడికి గుడ్ ఫ్రైడే చేసే హక్కు ఎక్కడ ఉంది? పునరుద్ధాన పండుగ చేసే హక్కు ఎక్కడ ఉంది నీకు? जो क्रिसमस जो नहीं मनाते हैं उनको गुड फ्राइडे और पुनरुत्थान का पर्व का करने का कहाँ हक बनता है? దేవుడు స్వయంగా పిలుచుకున్న వరకు మనం గొప్పలం కాదండి. जिनको परमेश्वर ने स्वयं बुलाए ना, उनसे बढ़कर नहीं है हम। కొరింథీయులకు రాసిన పత్రికలో कुरिन्थियों की लिखी हुई पत्री में, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో पहले कुरिन्थियों की लिखी हुई पत्री 5వ అధ్యాయము 5वें अध्याय 5వ అధ్యాయము 5वें अध्याय 7-8 కనుక మనం చదివితే, 7 और 8 वचन पढ़ेगा तो, మీరు పులిసిన పిండి లేని వారై క్రొత్త ముద్ద కావటానికి ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేడి, అంతేగాక క్రీస్తు మన పస్కా గొర్రెపిల్లగా వధించబడ్డాడు. 7वें वचन में लिखा है कि पुराना खमीर निकाल कर अपने आप को शुद्ध करो कि नया गूंदा हुआ आटा बन जाओ, ताकि तुम अखमीरी हो, क्योंकि तुम हमारा भी फसा जो मसीह है बलिदान हुआ है। క్రీస్తు మన కొరకు పస్కా గొర్రెపిల్లగా వధించబడ్డాడు. तो मसीह हमारे लिए फसा के लिए बलिदान हो गया। ఇంకా ముందుకెళ్ళాలంటే और भी यह समझना होगा तो, యేసు ప్రభు కరెక్ట్ గా ఆళ్ళ యొక్క పస్కా పండుగ సమయములోనే ఈయన వధించబడ్డాడు. तो हम ठीक ठीक समझेगा तो यीशु मसीह बिल्कुल उनकी पसा का पर्व के समय में ही वध किया गया था। ఇది పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ రావటము, पेंतकोस्त के दिन में पवित्र आत्मा का उतरना, యేసు ప్రభు కరెక్ట్ గా అదే దినాన ఆయన శిలువలో చనిపోవటము, यीशु मसीह ठीक उसी दिन क्रूस में मृत्यु होना, ఇవన్నీ లేఖన భాగాలకి మ్యాచ్ అవుతాయండి. ये सारी बात जो है लिखी हुई वचन को साथ मेल खाता है। అందుకే యేసు ప్రభు సైతాన్తో రాసుంది అన్నాడు. इसलिए मसीह यीशु ने शैतान से कहा था लिखा हुआ है। ఏమన్నాడు? రాసుంది అన్నాడు. बोला क्या था? దేవుడు ఏమన్నాడు మోషతోటి? परमेश्वर ने मूसा से क्या कहा? మోషే రాసుకో, मूसा लिखो इन बातों ఈ ఆజ్ఞలు రాసుకో. इन आग्रहों को लिखो। ఇంకొక విషయం తెలుసా? एक और बात पता, బైబుల్ మనకు రాకముందు, లిఖిత పూర్వకంగా బైబిల్ మన దగ్గర రాకముందు, लिखने के अनुसार हमारे पास जब बाइबल नहीं पहुंचा था, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ జరిగిన సంఘటనలంట మన పూర్వీకులు పొలాలలో ఎక్కడ పడితే అక్కడ కథలుగా పాడుకునేవాళ్ళు అంట. तो पूर्वज जो है जब बाइबल नहीं थी उस समय जो विषय बीत चुका था, हो चुका था, उन बातों को कहानी के तौर पर, गीत के तौर पर
आपस में गाया करते थे, खेतों में काम करते అసలు ఇజ్రాయేలు దేశం అయితే ఎక్కడ పడ్డా కానీ 10 మంది కూడుకుంటే అక్కడ ఈ పాటలే ఇయే थे। इजरायली देश में जहाँ कहीं 10 लोग इकट्ठा होते तो यही गीत प्रभु के हुआ करता था, ఈ పాటలే పాడుకునేవాళ్ళు। यही गाना गाते थे। అందుకే इसलिए ఈ లోకా సువార్తని ఈ లోకా రాసినప్పుడు जब लूका ने अपने सुसमाचार को लिखा था, చూడండి, మొదటి లోకా సువార్త మొదటి అధ్యాయం మొదట వచనంలో చూడండి, ఒకసారి చూద్దాం। लूका सुसमाचार की पहला अध्याय का देखिएगा, అక్కడ లోకా ఏమని సంబోధిస్తున్నాడో చూద్దాం। लूका यहाँ पे क्या कहता देखिएगा। రండి, లోకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం। पहला अध्याय का पहले वचन से पढ़ेंगे। మన మధ్య రుజువుగా నెరవేర్చబడిన సంగతుల గురించి వివరముగా రాయటానికి అనేకులు పూనుకున్నారు। बहुत మొదటి నుండి కల్లారా చూచిన వారును వాక్య సేవకులు అయిన వారు ఇది మాకు అప్పగించిరి గనుక వాటన్నిటిని నేను సూక్ష్మంగా పరిశోధించి తెలుసుకున్నందువలన అతి శ్రేష్ఠుడైన థియోఫిలా, నేను నీ కోసం వాటిని గూర్చి వరుసగా వివరంగా రాయటం మంచిదని నాకు తోచినది। तो 1 से लेकर 3 तक पढ़ा है पहला अध्याय लूका का। बहुतों ने उन बातों का जो हमारे बीच में बीती है इसलिए लिखने में हाथ लगाया है, जैसा कि उन्होंने जो पहले ही से इन बातों को देखने वाले और वचन का सेवक थे हम तक पहुंचाया। इसलिए हे श्रीमान मिथुफिलुस, तुझे भी ये उचित मालूम हुआ कि उन सब बातों का संपूर्ण हाल आरंभ से ठीक ठीक जांच करके उन्हें तेरे लिए क्रमानुसार लिखूं। చూసారా, देखा లోకా ఎవరండి? लूका कौन था? వైద్యుడు। वैद्य है। ఈ వైద్యుడైన లోకా वैद्य जो लूका వీటన్నిటిని తెలుసుకునంట, सारे बातों के बारे में जानकारी लिया, అన్ని తెలుసుకుని सारे बातों का जानकारी వరుసగా రాయాలనుకున్నాడు। तो क्रमानुसार लिखना चाहिए। 4వ వచనంలో చూస్తే चौथी में लिखा है నీకు ఉపదేశింపబడిన సంగతులలో ఉన్న సత్యం నువ్వు గ్రహించాలని నా ఉద్దేశం। तो कहता है कि ताकि तू ये जान ले कि वे बातें जिनकी तूने शिक्षा पाई है कैसी अटल है। అర్థమైంది ఇప్పుడు? समझ में आ गए? ఇక్కడ అర్థం ఏంటి? मतलब क्या है? ఇది తప్ప। क्या ये गलत है? మన పూర్వీకులు కథలుగా పాడుకుంటా ఉంటారు। पूर्वज लोग रहते गानों की रीति भजन के रूप में गाया करते। యేసు పుట్టాడని, यीशु पैदा हुआ, ఏ వంశంలో నుంచి వచ్చాడని, कौन से वंश में से आई, ఇవన్నీ పాడుకుంటూ ఉండేవాడు। सारी बातों को गीत के तौर पर गाते थे। వాటిని उन्हीं बातों को పరిశుద్ధాత్మ దేవుడు पवित्रात्मा परमेश्वर 40 మంది ప్రవక్తలను ఎన్నుకుని 40 लोगों को चुनकर 1600 సంవత్సరాల వ్యవధిలో 1600 के साल के बीच में ఈ బైబుల్ రాయటాన్ని మొదలుపెట్టాడు। ये बाइबल को लिखवाना शुरू करा। ఇది దేవుని యొక్క ये ఉద్దేశం। परमेश्वर की योजना है। ఇది లేఖనంలో రాయబడింది। ये लेखन बाग में लिखा हुआ है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा మీరు లేఖనాలు తెలియక పొరబడుతున్నారు। लिखी हुई बात, पवित्र शास्त्रों की बातों से तुम अनजान हो। ఈ మధ్యన మిడిమిడి జ్ఞానంతో యూట్యూబ్లో వస్తున్నాయి। आजकल हम देखते हैं लोग छोटा छोटा ज्ञान रख के यूट्यूब में बताते మీరు हैं। యూట్యూబ్ చూస్తూ ఉంటారు। आप यूट्यूब देखते रहते हो ఈ ना? సమయం వచ్చిందంటే, ये समय आने पर, ఈ క్రిస్మస్ సమయాలు వస్తే ये क्रिसमस के समय आने ఎక్కడ पर పడ్డా గానీ कहीं पे भी देखो ఈ క్రిస్మస్ గురించి, యేసు ప్రభు గురించే। क्रिसमस के बारे में, मसीह यीशु के बारे में ही बता। అన్ని జనులు కూడా जाति भी ఈ రోజే పుట్టాడా, क्या ये इसी दिन पैदा हुआ? ఈ రోజు మీరు ఎందుకు చేసుకుంటున్నారు? आज का दिन क्यों बना रहे तुम? మా ఇష్టం అండి, हमारे मर्जी, మా ఇష్టం అంటే చేసుకుంటాం। हमारे मर्जी के अनुसार बनाएंगे। మీరెవరండి? आप कौन हो? మాకు యేసు పుట్టినట్టుగా దాఖలాలు ఉన్నాయి, यीशु पैदा होने का हमारे पास प्रमाण है, చరిత్ర ఉంది, इतिहास है, చరిత్ర ఉంది, इतिहास भी है, మాకు లేఖనాలు ఉన్నాయి, तो लिखी हुई बात भी है, మేము చేసుకుంటాం। हम बनाते हैं। మీరు కూడా అనండి, आप भी बोलिएगा, అసలు కామెంట్లు పెట్టండి, तो कमेंट भी रखिएगा। అవునయ్యా నీకెందుకయ్యా, आपको क्या करना है? నీకు నువ్వు చేసుకోకపోతే చేసుకోపో, आप नहीं करना तो मत करो। లేదు నీకేమన్నా తెలిసి ఉంటే ఆ యేసు ప్రభు ఎప్పుడైనా పుట్టుంటే అప్పుడు చేసుకో నువ్వు। तो अगर आपको पता है इस डेट के अलावा कोई और तारीख में पैदा हुआ तो आपको मालूम हो तो उस दिन बनाओ फिर। యేసు ప్రభులు వారు పరలోకానికి వెళ్ళినాక పౌలు గారిని స్వయంగా ఆయన పిలిచాడు। यीशु मसीह स्वर्ग में चले जाने के बाद पौलुस को वो स्वयं बुलाया था, స్వయంగా పిలిచాడు। स्वयं बुलाया था। నువ్వు నా రాజులు ఎదుటను అనేక మంది ఎదుటను నువ్వు నేను నీకు సాధనముగా వాడుకుంటానన్నాడు। तो कहा पौलुस को बहुत सारे राजाओं के सामने, बहुत सारे लोगों के बीच मेरे लिए एक साधन के तौर पर मैं इस्तेमाल యేసు పిలిచాడు। यीशु ने बोला। అలాంటి ఈ పౌలు గారు इस तरह का पौलुस పరిశుద్ధ శక్తితోటి पवित्र आत्मा की सामर्थ के साथ కొరింథీ సంఘానికి రాస్తున్న మాటలు कुरिन्ती कलीसिया के लिए लिखता है। 1వ కొరింథీ पहला कुरिन्ती 5వ అధ్యాయము 5वीं अध्याय 8వ వచనం 5:8 8వ వచనం पहला कुरिन्ती 8వ వచనం చదివితే, अगर पढ़ेगा तो కనుక మనము దుర్మార్గత, దుష్టత్వము అయిన
పాత పులిసిన పిండితో కాకుండా నిజాయితీ సత్యమనే పులిపిండితో పండుగ చేసుకొందుము. इसलिए आओ हम उत्सव में आनंद मनावे, ना तो पुराने खमीर से और ना बुराई और दुष्टता की खमीर से, परंतु सीधाई और सच्चाई की अखमीरी रोटी से. చూసారండి, देखा ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ, क्या कहता है यहाँ पे, ఎట్లా చేసుకోవాలంట పండుగ, कैसे बनाना है उत्सव, పండుగ ఎట్లా చేసుకోవాలి, कैसे बनाना है. 8వ వచనం, 8वें वचन, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిపిండి రొట్టితో పండుగ చేసుకొందుము. పులియని పిండితో రొట్టి పండుగ చేసుకొందుము. ना तो पुरानी खमीर से और ना बुराई और दुष्टता की खमीर से, परंतु सीधाई और सच्चाई की अखमीरी रोटी से हम उत्सव बनाए. అది క్రిస్మస్ చేసుకోవచ్చు, क्रिसमस तो बना सकते हैं, తాగి या तो पीकर, తందనాలాడి, तो उलड़ मचाते हुए, జెండాలు రేగీయటము, तो झंडा को फहराते हुए जाना, కొబ్బరికాయలు కొట్టటము, नारियल फोड़ना, నీళ్లు వారధిగా పోయటము, पानी को डालना गाड़ियों के आगे, ఇప్పుడు కూడా చేస్తున్నారండి. अभी भी करते हैं. పేర్లు ఎందుకు, సంఘాలు ఉన్నాయి, कलिशा है, ऐसे कुछ సంఘాలు ఉన్నాయి, है, कैसे డినామినేషన్లు ఉన్నాయి, कुछ ऐसे संस्थाएं भी है, ఇప్పుడు కూడా జెండాలు కట్టి ఊరేగిస్తా ఉంటారు. अभी भी ऐसे झंडा लेकर घूमते रहते हैं, బాగా తాగి खूब पीते हैं, బ్యాండ్లు పెట్టుకొని बैंड रखते हैं, ఆ జెండా ముందు నీళ్లు వారధిగా పోసి झंडा के सामने पानी डालते हैं, కొబ్బరికాయలు కొట్టి नारियल फोड़ते हैं, ఇలా చేస్తున్నారండి. इस तरह का पर्व बनाते हैं. అట్లా చేయకూడదు. క్రిస్మస్ ऐसा नहीं बनाना चाहिए. क्रिसमस క్రిస్మస్ అలా చేయకూడదు. इस तरह ना करे. ఎలా చేయమంటాడు ఇక్కడ, क्या करे, ఏమంటున్నాడు, क्या करे, పులియని రొట్టితో పండుగ చేసుకుందాము. कहता अखमीरी रोटी से उत्सव बनाएंगे. పులిపిండి అంటే ఏంటంటే खमीर का मतलब क्या है, ప్రాచీన స్వభావం, पुरानी स्वभाव, పాత స్వభావం, पुरानी स्वभाव, పాత స్వభావం. पुरानी स्वभाव. పులియని రొట్టెలు అంటే కొత్త अखमीर यानी స్వభావం, कि नया स्वभाव, పులియకుండా ఉండే కొత్త స్వభావం. अखमीर यानी कि नया स्वभाव. రక్షించబడ్డ మనము, उद्धार पाए हुए हम, క్రీస్తుని తెలుసుకున్న మనం, मसीह को जानने वाले మనం క్రిస్మస్ చేద్దాం. हम नया क्रिसमस बनाएंगे. మీకు దగ్గరగా 4-5 ఎవిడెన్స్ చెప్పాను మీకు. मैं कम से कम 4-5 प्रमाण तौर पर बातें ఒకటేం बताया. చెప్పాను, पहला क्या था, ఒకటేం చెప్పాను, क्या बताया था, ఆ యొక్క క్రిస్మస్ దినాలలో డిసెంబర్ నెలలో మా గొర్రెలు వాళ్ళు చలికాలం కాసుకుంటారు. तो ठंडी मौसम में ही भेड़ चराने वाला अपनी भेड़ों को खेतों में ले जाते हैं. తర్వాత और కాన్స్టంటైన్ చక్రవర్తి మరి క్రీస్తు శకము 4వ శతాబ్దంలో క్రీస్తును తెలుసుకున్న తరువాత कॉन्स्टेंटाइन चक्रवर्ती ईस्वी 4वीं शताब्दी में जब यीशु को जान लिया, తన తల్లిగా తెలుసుకున్న उसकी తరువాత माता ने भी मसीह यीशु को యేసు కోసం ఏదన్నా ఒకటి చేయాలని ఆలోచన. यीशु के बारे में कुछ करने की सोच आई. ఆ దినాలలో उन दिनों में అన్ని జనులు अन्य जाति సూర్య ఆరాధన చేస్తూ सूर्य आराधना करते మనకు थे. రిపీట్ చేస్తాను మీకు. तो फिर याद के लिए आपको दोबारा दोहरा रहे हैं. ఎందుకని, क्यों, ఆ దినాలలో చలికాలం దినాలలో ठंडी समय में రాత్రి సమయం ఎక్కువగా ఉంటది, పగల సమయం తక్కువగా ఉంటది. रात ज्यादा हुआ करती है, दिन थोड़ी हुआ करती ఈ చలికాలం అంతా రాత్రి అంతా ఉండి పగలు బాగా సూర్యుడు వచ్చినప్పుడు ఆ ఆనందం పట్టలేక ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. है. तो रात की पूरी ठंड से रहकर और दिन में जब रोशनी थोड़ी धूप आने से इतना आनंद बनाता है कि सूरज को ही उपासना करने लगता है. ఎప్పుడైతే కాన్స్టంటైన్ చక్రవర్తి జీవము లేని దేవుళ్ళను అంతగా ఆరాధించుండగా జీవము కలిగిన క్రీస్తు జనమును మనం ఎందుకు ఆరాధించకూడదని స్వార్థ అందించాడు. तो कॉन्स्टेंट चक्रवर्ती ने कहा वो निर्जीव चीजों को इस तरह पर्व बना रहे, तो जीवित परमेश्वर की क्यों पर्व नहीं बना सकते जन्मदिन का. సూర్యుని వెలుగు ఉదయకాలం వచ్చినప్పుడు ఆ వెలుగులో మీరు ఆనందిస్తున్నారు. అసలు నిజమైన వెలుగు, శాశ్వతమైన వెలుగు యేసు ప్రభు లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మనం ఆరాధిద్దాం. आप सूरज की एक मात्र की रोशनी को देखकर इतना आनंद बना रहे, तो हकीकत की रोशनी, हमेशा रहने वाली रोशनी यीशु मसीह का जन्मदिन के उत्सव हम मनाएंगे. చూసారా, देखा. తర్వాత उसके बाद ఈ మన శాంతా క్లాజ్ तो सांता क्लॉज को लेकर ఆయన ఎప్పుడు చనిపోయాడంట, वो कब उनकी मृत्यु हुई. క్రీస్తు శకము 343 చనిపోయాడు. तो ईस्वी 343 में मृत्यु हुआ था, డిసెంబర్ 6వ తారీఖు. दिसंबर की 6 में. ఆయన గురించి పండుగలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పండుగను క్రిస్మస్ గా చేసుకున్నారు. తర్వాత उनके बारे में पर्व बनाया करते थे, उसके बाद उन क्रिसमस रूप में बदल दिया गया. తర్వాత వచ్చినటువంటి సెటర్నేలియా అనే శనిగ్రహ పూజ డిసెంబర్ 25నే చేసేవాళ్ళు. तो सेटर्निया नाम की शनिग्रह का पूजा जो दिसंबर 25 को ही किया करते. వాళ్ళందరూ యేసుక్రీస్తు నమ్ముకున్నారు. उसके बाद उन सब ने मसीह यीशु को अपनाया. వాళ్ళు 25ని ప్రభుని ఆరాధిస్తున్నారు. तो इसलिए वो 25
दिसंबर को मसीह के తర్వాత जन्मदिन గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారంగా और ग्रेगोरियन कैलेंडर के अनुसार ఈ ప్రపంచంలో చరిత్రని సాధించినటువంటి గొప్ప వ్యక్తిని తీసుకున్నట్టు యేసు ప్రభుని తీసుకున్నాడు. इस दुनिया में बड़ी इतिहास को रचने वाला कोई महान इंसान है करके ढूंढकर यीशु मसीह को इतिहास को ले लिया. క్యాలెండర్ జనవరితో మొదలవుద్ది, तो कैलेंडर जनवरी से शुरू होती కొత్త है, సంవత్సరంతో మొదలవుద్ది. नई साल से शुरू होती అయితే है. యేసు ప్రభుకి 25 పుడితే अगर यीशु मसीह दिसंबर 25 को पैदा కరెక్ట్ हुआ 8 రోజులు ఒకటో తారీఖు వస్తుంది. तो ठीक 8वां दिन जनवरी 1 तारीख को बनता है. ఆయన జన్మదినాన్ని తీసుకుని इसलिए उनका जन्मदिन को గ్రెగరియన్ ग्रेगोरियन కొత్త సంవత్సరము नया साल का, అక్కడ నుండి క్యాలెండర్ तो మొదలు. वहां से कैलेंडर को शुरू करा. ఇన్ని ఎవిడెన్స్ మనకు ఉండేయండి. इतने सारे साबित करने वाला विषय మీరు है. నమ్ముతారా? क्या आप भरोसा करते हो? యూట్యూబ్ లో నమ్ముతారా? तो यूट्यूब वाली बातों को भरोसा करते हो? ఎవరు నమ్ముతారు మీరు? किसका भरोसा करोगे? ఇన్ని ఎవిడెన్స్ మీకు చెప్పాను. इतने सारे प्रमाण बातें मैंने बताया. బైబిల్ కాలంలో కూడా बाइबल के समय में भी, యేసు ప్రభు ఉన్న సమయంలో కూడా यीशु मसीह के रहने के समय లేఖన में, భాగాల్ని ప్రవక్తల యొక్క మాటలు అర్థం చేసుకోలేక तो भविष्यवक्ताओं की बातों को और लिखी हुई बातों को ना समझ భయ్ पाए. క్రీస్తు పుట్టాల్సింది బెత్లెహేంలో కదా, तो मसीह तो बेथलेहम में पैदा होना चाहिए था. మరి నజరేతుకు ఎందుకున్నాడు? ये नाजरत में क्यों था? గలీలీలో ఎందుకున్నాడు? गलील में क्यों था? మరి యెషయా కూడా రాశాడుగా, గలీలీలోను ఆ జబులోను నప్తాలిలోను మరణ ఛాయలో ఉన్నవారు ఎలుగును చూస్తాను రాయబడిందిగా. तो यशे ने भी लिखा ना, आखिरी दिनों में जो अंधेर में रहने वाले जबूलूनी नप्ताली लोगों के लिए, जो मृत्यु की छाया में है, उनके लिए रोशनी प्रकट हुई बोला था ना. అందుకే నేను అంటాను, इसलिए मैं कहता हूँ ఎక్కువగా బైబిల్ చదవండి. ज्यादातर बाइबल पढ़िएगा. నువ్వు ఎక్కువగా బైబిల్ చదివితే आप ज्यादा बाइबल पढ़ोगे వింటా ఉండాలి. और सुनता भी रहेगा. సంఘంలో వింటా ఉంటే, कलिशे में भी सुनते रहेंगे. బైబిల్ చదువుతా ఉంటే, बाइबल अगर पढ़ते रहेंगे, బైబిల్కు అనుసారంగా ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే, बाइबल के क्रमानुसार आज्ञाओं को पालन करेगा, పాతదనే ఈ పులిపిండి ప్రాచీన స్వభావం तो తీసేసుకొని पुराना जो खमीरे का स्वभाव है उसे हटाए. రోజు రోజుకి మన హృదయాన్ని మార్చుకుని నూతనంగా మనం ముందుకెళ్తూ ఉంటే दिन पे दिन अपने हृदय को बदलकर नया बन के आगे बढ़ते जाएंगे तो నిజమైన క్రిస్మస్ క్రీస్తుని అన్న తగ్గింపు జీవితంలో పుడతాడు. तो सच्ची क्रिसमस जो है, मसीह जो अपने आप को जो कम करते हैं, उनकी जिंदगी में इसी प्रकट होगा. ఆయన నీ హృదయంలో నా హృదయంలో పుడతాడు. वो आपके और मेरी हृदय में पैदा होगा. వాళ్ళు క్రిస్మస్ చేస్తే ఆనందమే ఆనందం. ऐसा लोग क्रिसमस बनाए तो परमेश्वर प्रसन्न होगा. లేకపోతే अगर ऐसा नहीं हुआ ఆయన ఏమంటాడు తెలుసా? तो क्या कहता है पता है? ఈ 1వ సమయంలో 15:22 ఏమన్నాడంటే, पहला समूएल का 15 का 22 में क्या लिखा है? సౌలుతో చెప్పిన ఆజ్ఞ సౌలు పాటించినప్పుడు तो साउल के जो आज्ञा बताया था उसने ना ही पालन किया. అక్కడ ఏమంటాడంటే 1వ సమయం 15:22 पहला समूएल के 15 की 22 తాను చలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గనుకొనుటయు పొటేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. तो पहला समूएल 15 का 22 में लिखा, समूएल ने कहा, क्या यहोवा होम बलियों और मेल बलियों से उतना प्रसन्न होता है जितना कि अपनी बात के माने जाने से प्रसन्न होता है? मानना तो बलि चढ़ाने से और कान लगाना मेढ़ों की चर्बी से उत्तम है. మనం యేసు 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 అంటాం, हम तो यीशु यीशु बोलते हैं, రక్షించబడ్డాం, उद्धार पाए हैं. కానీ దైవదాసుని ద్వారా వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని కూడా మనం నమ్మాలి. तो दास के द्वारा वचन सुनते तो वचन का भरोसा भी करना है. మనం బైబిల్ చదివినప్పుడు ఆ లేఖన భాగాలు మనం చదువుతాం. जब बाइबल हम पढ़ते हो तो लिखी हुई बातों को हम पढ़ते ही ఒకటి నువ్వు లేఖన భాగాలు చదువుతున్నావు, हैं. एक तो लिखी हुई बातों को आप पढ़ते రెండోది దైవదాసుని ద్వారా లేఖన భాగాలు ఎత్తి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. हो. दास के द्वारा पवित्र आत्मा उन बातों को उठाकर बताता ఈ है. రెండు టాలీ చేసుకో. दोनों को तुलना करके देखो. ఒకవేళ నీకు నూతన స్వభావం వస్తే, अगर आपके अंदर नई स्वभाव आती है, అయ్యా ఈ రోజు వాక్యం ద్వారా నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, आज वचन के द्वारा कुछ बातों को मुझे बताया, ఆ తప్పుడు సందేశాలు తప్పుడు దుర్బోధల నుంచి బయటికి రా. तो आपने जो पहले सुन चुका होगा गलत संदेश, उस संदेश से बाहर आओ. తప్పుడు సంఘాలు, गलत कलशिया, అలాంటి సంఘాల నుంచి మనం బయటకు వద్దాం. ऐसी स्थिति से हम बाहर आ जाए, బయటకు వద్దాం. बाहर आए. ఆ స్వభావం మనకు ఉండకూడదు. ऐसे स्वभाव नहीं रहना चाहिए हमारे. అందుకే इसलिए సామెతలు नीति वचन 21:3 21 की 3 वचन, నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. 21 की 3 में लिखा है कि ఆ धार्मिकता और न्याय करना यहोवा को बलिदान से अधिक अच्छा लगता है. అది చూసారా? देखा. తర్వాత మార్కు సువార్త 12:33 मरकुस की 12 की 33 में పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలే తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికము. मरकुस 12:33 में और
उसे सारे मन और सारे बुद्धि और सारे प्राण और सारी शक्ति के साथ प्रेम करना और पड़ोसी से अपने समान प्रेम रखना सारे होम बलियों और बलिदानों से बढ़कर है। అదే అండి, यह है యేసుక్రీస్తులో చనిపోయాడు, यीशु मसीह क्रूस में मृत्यु हो ఆయన गया, ద్వారా మాకు రక్షణ వచ్చింది, उनके द्वारा हमें उद्धार मिली ఆయన है, రక్తం నా పాపాలు కడిగేసింది उनके लहू ने मेरे पापों को धो डाला అని है। మనం అంటా ఉంటాం. हम बोलते हैं, కానీ ప్రేమ ఉందా? क्या हमारे अंदर प्रेम है? ప్రేమిస్తున్నావా? क्या प्रेम रखते हैं हम? ఇతరులని నీ హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా? दूसरों को अपने पूर्ण हृदय से प्रेम रखते हो? నీ వల్ల ఏదన్నా తప్పు జరిగితే వాళ్ళ వల్ల తప్పు క్షమిస్తున్నావా? क्या दूसरों के द्वारा कुछ गलती हो तो क्या आप उनको क्षमा करते हो? క్షమించడం మీద వాళ్ళతో ప్రేమగా ఉంటున్నావా? क्षमा करने के बाद उनसे क्या प्रेम से रहते हो? ఇవన్నీ మనకు కావాలండి. ये सब कुछ हमारे अंदर होनी चाहिए। ప్రేమ లేని వాడు గణగణ మోగ గంటే. प्रेम के बिना हम यूं ही बजने वाली घंटी के बराबर है। క్రీస్తులో రక్షించబడిన మనం मसीह में उद्धार पाए हुए हम మన హృదయంలో अपने हृदय में ఎవరిని కూడా ద్వేషించకూడదు, किसी को भी घृणा नहीं करनी चाहिए, శత్రుత్వం అసలు ఉండకూడదు. किसी के साथ शत्रुता नहीं होनी चाहिए। దైవదాసుడు వాక్యం చెబుతున్నప్పుడు प्रभु के दास जब वचन बताता ఆ है, వాక్యం విని वचन को सुने, గ్రహించి समझे, దేవుని యొక్క ఆత్మతో శక్తితో బలపడాలి. परमेश्वर की वचन के सामर्थ्य से बल पाना है। ఆ మొదటి దినాలలో उस पहले शताब्दी యేసు ప్రభు మీద ఎంతమందికి శక్తి వచ్చిందో, यीशु मसीह के ऊपर बहुत सारे लोगों ने शक किया, ఏంటి क्या बोलकर క్రీస్తు గలిలే నుంచి వస్తాడా, क्या मसीह गलील से आएगा, నజరేతు నుంచి వస్తాడా, नाजरत से आएगा, क्या ఈ బెత్లెహేము నుంచి వస్తాడు కదా, बेथलेहम से आना चाहिए ना? మరి ఇదేంటి? फिर ये क्या है? అలానే इसी प्रकार ఈ రోజుల్లో కూడా आज भी వాక్యం విన్న తర్వాత वचन सुनने के बाद మనలో మారు మనసు రావాలండి. हमारे अंदर मन फिराव आनी चाहिए। మనకున్నటువంటి ఆ ఏమన్నా అలాంటి ఏమైనా తప్పులు ఉంటే తెలుసు పక్కకు తీసేసేవాళ్ళు. तो कुछ भी हमारे अंदर गलती है, गलत है, तो उसे निकाल देना चाहिए। ప్రేమపూర్వకంగా అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. प्रेम से एक दूसरे से प्रेम करना चाहिए। అదే సంఘము, यही कलिशा है, అదే సంఘము. यही कलिशा है। ప్రేమ అనేది ముఖ్యమండి. प्रेम सबसे बड़ी ప్రేమ आवश्यकता है। లేకపోతే ప్రార్థన చేసినా పనులు చేసినా అన్ని ఏం చేసినా గణగణగణమో గంటనంట. तो प्रेम के बिना प्रार्थना करो, परिचर्या भी करो, सब यूं ही बजने वाला घंटी के बराबर है। మరి ముఖ్యంగా खास करके సహవాసం, విశ్వాస గృహములు, तो विश्वास के परिवार में, విశ్వాస అంటే సంఘములో विश्वास यानी कि कलिशा में నీకు ఎవరి మీద ద్వేషం ఉందా? आपके किसी के प्रति घृणा है, ద్వేషం ఉందా? द्वेष रखते हो, తీసేసుకో, उसे निकाल दो, తీసేసుకో. निकाल दो। మన ప్రార్థన ప్రభు వినాలంటే हमारी प्रार्थना अगर प्रभु तक पहुंचना है తీసేసుకోవాలి. तो गलत स्वभाव को निकालो। కొంతమంది कुछ लोग కొన్ని చెప్పుడు మాటలు చెప్పొచ్చు, कुछ दूसरों के ऐसे बातें कानपुसी करते होंगे, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవచ్చు, एक दूसरे की चुगली करते होंगे, వినొద్దు. नहीं सुनना उनकी, అలాంటి వినబాకండి. ऐसी बातें मत सुनना। వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు తినబాకండి. वचन का विरुद्ध खिलाफ की सोच है तो मत सुनना। ఇక్కడ ఏమంటున్నాడు? ये क्या कहता है? తన పొరుగువారిని తన్నువలే తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటే అధికం అంటది. तो अपने समान अपने पड़ोस से प्रेम करना होम बलि से, अन्न बलि से उत्तम है करके बताता है। అసలు యేసుప్రభు ఏమన్నాడు? आखिर यीशु ने क्या कहा? నీ అర్పణ వదిలిపెట్టేసే, तो आपके अर्पण को छोड़ दो, బలిపెట్టేది వదిలిపెట్టు. वेदी के पास। ఎవరి మీద నీకు ఆయాస్కరం ఉంటే ముందు వాళ్ళ తప్ప విశ్వాస గృహంలో సమాధానపడు. अगर आपको किसी के प्रति विरोध है तो विश्वास के परिवार में से उनके साथ मेल मिलाप, ముందు సంఘంలో ఉండాలి. అది पहले कलिशा में शुरू होनी ముందు चाहिए। సంఘంలో కనుకుంటే कलिशा में अगर हो ఒకరినొకరు एक ప్రేమించుకుంటూ दूसरे से प्रेम करना, నువ్వు సంఘంగా ఉండు. अब कलिशा बन के रहना, అప్పుడే సంఘం, तभी तुम कलिशा हो, అదే సంఘము. वही कलिशा है। కాబట్టి इसलिए మన హృదయాల్లో अपने हृदय में ప్రభువుని ఆరాధిస్తూ प्रभु की आराधना ఆ करें। పులిపిండిని తీసేసుకుందాం, वो जो खमीर है ना उसे निकाल देंगे, పులియని రొట్టెలతో పండుగ చేసుకుందాం. और खमीर से हम पर्व बनाएंगे, మనం క్రిస్మస్ చేసుకుందాం, फिर हम क्रिसमस बनाएंगे, ఆనందంతో చేసుకుందాం. आनंद के साथ రండి, बनाएंगे। आइए చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना। తల్ల వంచుదాం. सर झुकाएं। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, ఈ రోజు నీ దాసుని అయ్యా పెదాలను ఉపయోగించుకుని आपके दास को आपने इस्तेमाल किया, స్వరాన్ని ఉపయోగించుకుని कंठ को इस्तेमाल ఈ किया, రోజు లైవ్ లో వస్తున్న సంఘస్థులతో మాట్లాడి लाइव में आने वाले लोगों से आपने बात की। క్రిస్మస్ చేసుకుందామా వద్దా? क्रिसमस को क्या बनाए या नहीं? 25నే చేసుకోవాలా? क्या 25 को ही बनाए? అసలు 25ని పుట్టాడా? क्या आखिर ये 25 को ఈ पैदा हुआ? విషయాలన్నీ కూడా ये सारी बातों को నీ దాసుని ద్వారా आपके दास के వాక్య ప్రమాణంతో, वचन को साबित करते हुए, చరిత్ర ప్రమాణంతో इतिहास को प्रमाणित तौर पर మీరు लेकर మాట్లాడారు. आपने बात किया, విశ్వాస హృదయాల్లో దగ్గర తీసుకెళ్లారు. विश्वास उनका हृदय तक लेके వీళ్ళు గ్రహించి ये सब समझे। ఈ దినాల్లో తప్పుడు ఆ ప్రవక్తలు, తప్పుడు యొక్క దుర్బోధన నుంచి, आजकल के आने वाला गलत संदेश से, ఈ యూట్యూబ్ లో వస్తున్న దుర్బోధన నుంచి, यूट्यूब से आने वाली गलत ఈ संदेश, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి కొంతమంది మనుషుల నుంచి तो थोड़ी थोड़ी ज्ञान रखे जो बात करते हैं उन लोगों से, వీళ్ళందరి నుంచి కాపాడయ్యా. इन सबसे इन्हें बचा ఈ करे, సత్యాన్ని గ్రహించి సహాయం చేయమని सच्चाई को समझने की सहायता करे।
పులియని పిండితో పండుగ చేసుకోవాలని खमीर की पर्व बनाने के నీ लिए భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు. आपके भक्त पौलुस बता నీ దాసం ద్వారా ఈ రోజు సంఘంతో మాట్లాడాను. आपके दास के द्वारा अपने कलिशा से बात విన్న వాక్యాన్ని విశేష జాగ్రత్త కలిగి तो सुनी वचन को बड़ी सावधानी से సాతాను संभालें। ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले जाए, 100% సహాయం 100 गुना फलवंत होने के लिए मदद कर యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं। ఆమేన్. आमीन। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज लॉर्ड।